అంబాసిడర్స్ కు పెండింగ్ లో ఉన్న 25 నెలల జీతాలు, గ్రీన్ అంబాసిడర్స్ కు పెండింగ్ లో ఉన్న 25 నెలల జీతాలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ లో ఉన్న 25 నుంచి 30 నెలల జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్న 25 నుంచి 30 నెలల జీతాలు వెంటనే, గుర్తింపు కార్డులు, ఈరోజు చిత్తూరు జిల్లాలో పనిచేసేటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు గత ప్రభుత్వం పూర్తి 25 నెలల నుంచి 30 నెలల జీతాలు పెండింగ్ లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అనేక సార్లు జిల్లా అధికార యంత్రాంగాన్ని, సంబంధించిన డిపో గారిని, సిఇఓ గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అయినా కూడా అధికారులు స్పందించకుండా అడిగిన ప్రతిసారి జీతాలు వేస్తాం అని చెప్పి కార్మికుల్ని మక్కపెట్టే కార్యక్రమాన్ని ఈ జిల్లా యంత్రాంగం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటాను. పంచాయతీల్లో పనిచేలకు 25 నెలల నుంచి 30 నెలల పెండింగ్ జీతాలు ఇచ్చే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత కనీసం ఇప్పటికి జీతాలు అడిగిన వెంటనే పనిలో దాదాపు చాలా మందిని నిలిపేసినారు. వాళ్ళందరినీ కూడా పనిలో తీసుకోవాలి. ఆన్లైన్లో పేరు రిమూవ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆన్లైన్లో పేర్లు పెట్టించే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ కానీ, కొత్త ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనేసి స్వచ్ఛ భారత కార్మికులుగా గ్రీన్ అంబాసిడర్స్ గా నియమించడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలోనే ప్రతి నెల జీతాలు కూడా సక్రమంగా వస్తూ ఉండేవి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సుమారు 25 నెలల నుంచి 30 నెలలుగా స్వచ్ఛ భారత కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని అనేక వేధింపులకు జీతాలు వెంటనే వాళ్ళకి ఇచ్చి కార్మికుల్ని, పేదలైనటువంటి కార్మికుల్ని ఆదుకుంటారనేసి కూడా ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.